అఖండ మూవీ గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం. రివ్యూ గురించి నేను షార్ట్ అయితే చేశాను. చిన్న షార్ట్ అయితే చేశాను. దాన్ని చూడకపోతే దాన్ని కూడా చూసేసేయండి. ఫుల్ వీడియో కావాలంటే వీడియో చూడండి. మొత్తానికి మనం రివ్యూ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఈరోజు నా కోసం చిన్న హెల్ప్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. చాలా నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. ఇంకా మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఓవరాల్గా పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి సినిమాలో మాట్లాడేసుకుందాం. ఇంకా సినిమా వైజ్గా వచ్చేస్తే సినిమా బాలయ్య గారి గురించి చెప్పుకుంటే బాలయ్య గారు యాక్షన్ అయితే పీక్స్లో ఉంది. ఒక రేంజ్లో అయితే అఖండ 1 అఖండ 2 రెండు కూడా కంపేర్ చేసుకుంటే అఖండ 1 బాగుంటుంది. అంటే కొంచెం అఖండ 2లో ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇది కొంచెం వెలివేషన్స్ ఎక్కువ ఉంటాయి. కొన్ని కొన్ని సీన్స్ దగ్గర అయితే మనమైతే అలా లేస్తాం జై బాలయ్య అలాగా అయితే ఉంటుంది. ఇంకా మనం ఇంకా బోయపాటి గారి గురించి మాట్లాడుకుంటే అఖండ కొంచెం బాలయ్య బాబు గారిని ఇంకా కొంచెం బాగా చూపించుంటే బాగుండని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఒక పెద్ద హీరో మనకి దొరికినప్పుడు ఆయన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు అయితే యూజ్ చేసుకోవాలి. బోయపాటి గారు నాకు ఎలా నచ్చితే అలా మూవీ తీస్తానంటే కుదరదు కదా. అంటే ఈ సినిమా కూడా కొంచెం హైప్గా ఉంది. ఫస్ట్ ఇంటర్వెల్ బ్లాంక్ దాకా అయితే ఇంటర్వెల్లో అయితే ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. అదైతే ఒక రేంజ్లో అయితే ఉంది. సాలిడ్ అయితే ఉంది, సాలిడ్ ఫైట్ సీన్ అది. ఇంకా మనం ఫస్ట్ 15 మినిట్స్ అయితే ఒక కుంభమేళా గురించి చూపిస్తారు. అక్కడక్కడ ఉంటాయి, అక్కడ ఫైట్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకా అలా 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 స్టోరీలో తీసుకోబోతారు. మనకు తెలియకుండానే ఇంటర్వెల్ అయితే వచ్చేస్తుంది. ఇంటర్వెల్లో అయితే ఒక రేంజ్ అయితే ఉంటుంది. ఒక ఎక్కడ కూడా సీన్ మాత్రం సినిమాకి ఒక హార్ట్ నుంచి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఒక 2-3 సీన్స్ అయితే ఉంటాయి. అవి ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ కూడా నార్మల్గా అనిపించింది నాకు. ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ఇంటర్వెల్ ముందు కొంచెం సీన్ బాగుంటాయి. తర్వాత ఏంటంటే మామూలుగా పెట్టేసి అలా అయితే రుద్దేసినట్టయితే నాకైతే అనిపించింది. ఓవరాల్గా నీకు నచ్చిందంటే పర్లేదు, యావరేజ్గా అయితే ఉంది సినిమా. అంత అఖండ అంత మూవీ కాదు. అఖండ 2 కొంచెం యావరేజ్గా ఉంది. అఖండ బాగుంటుంది సినిమా. నాకైతే అఖండ బాగా నచ్చింది. ఇది కూడా బాగా నచ్చింది, కానీ కొంచెం బాగా తీసుంటే బాగుండని నాకైతే అనిపించింది. మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ అది చేసండి, మీకు ఎలా అనిపించిందో సినిమా. ఒక బాలయ్య బాబు ఫ్యాన్గా ఆ పర్స్పెక్టివ్లో చూస్తే ఒక రేంజ్ అయితే ఉంటుంది. మామూలుగా నేను రివ్యూ కోసం చూడాలి అంటే ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఆ ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఒక మామూలు రివ్యూవర్గా అయితే నేను చెప్తున్నాను. మామూలుగా అంటే సినిమా అయితే మామూలుగా అయితేనే ఉంది. అంటే ఫ్యాన్ బేస్లో చూస్తే ఒక రేంజ్ అయితే, మామూలుగా చూస్తే మామూలుగా అయితేనే. పాజిటివ్స్ వచ్చేసేపటికి సినిమాలో బాలయ్య గారు బాబు యాక్షన్ అయితే పీక్స్లో అయితే ఉంది. 2-3 సాంగ్స్ కూడా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాంక్లో నేను చెప్పాను కదా, ఫైట్ సీన్ అయితే ఒక రేంజ్ అయితే ఉంటుంది. ఎక్కడో ఒక రేంజ్కి తీసుకోబోతుంది. కొన్ని హైప్ అనిపించాయి నాకు. అది దాంతో పోల్చుకుంటే ఇవన్నీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. దానికైతే మనం ఒక అయితే వేసుకోవాలి. తమన్ గారి మ్యూజిక్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. ఇంకా నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. నాకైతే అక్కడక్కడ కొంచెం హైప్ అనిపించింది. ఎంత అవసరం అయితే అనిపించింది నాకు. ఇంకా బోయపాటి గారు ఇంకా మంచి స్టోరీ అయితే తీయచ్చు. నాకైతే అదే అనిపించింది. పెద్ద బాలయ్య బాబు గారిని పెట్టుకొని, ఇంత పెద్ద మంచి హీరోని పెట్టుకొని మంచిగా ఇంకా తీయచ్చు. నాకైతే అదే రుద్దినట్టు అయితే అనిపించింది. కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, అలాగే రుద్దినట్టు అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే పర్లేదు, ఓకే 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 ఉంది. బాలయ్య పర్స్పెక్టివ్లో చూస్తే ఒక రేంజ్లో అయితే ఉంది. మామూలుగా అయితే ఉంది సినిమా. మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేసేయండి, మీకైతే ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ గైస్.